హలో వ్యూవర్స్, నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. తాజా కూరలలో రారాజైన గుత్తి వంకాయ స్టఫ్డ్ కర్రీ. నోరూరుంచే గుత్తి వంకాయ స్టఫ్డ్ గ్రేవీ కర్రీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ఈ కూర కోసము మార్కెట్లో చిన్న చిన్న లేత గుత్తి వంకాయలు వేరి తీసుకొచ్చుకోవాలండి. వాటిలో ఒక అంగుళం కాడ ఉంచి మిగిలిన కాడను కట్ చేసేసుకోవాలి. మనకు స్టఫింగ్కి సరిపడా శనగగుళ్ళు తీసుకొని వేయించుకోవాలండి. మరీ ముదురుగా వేగకూడదు, మరీ లేతగా వేగకూడదు. నేను ఇక్కడ ఒక 4 గుప్పెళ్ళు శనగగుళ్ళు తీసుకొని వేయించుకుంటున్నాను. ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రంగా పొట్టు తీసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలో 2 యాలకులు, 1 ఇంచి దాల్చిన చెక్క, ఒక 10 లవంగాలు కూడా వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న పౌడర్లో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనకు స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఈ స్టఫింగ్ పెట్టడానికి మనము వంకాయలను 4 భాగాలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అన్ని వంకాయలు కట్ చేసుకున్న తర్వాత దానిలోకి స్టఫింగ్ ఫుల్గా పెట్టుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని వంకాయల్లోనూ స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత స్టఫింగ్ పౌడరు మిగిలినది పక్కన ఉంచుకోవాలండి. అది మనకి గ్రేవీకి పనికి వస్తుంది. ఒక బాణలి పెట్టుకొని 1 బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచి దాల్చిన చెక్క ముక్క చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత మనకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. మనకు వంకాయలు వేగడానికి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుందండి, చూసి వేసుకోవాలి. తరువాత జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేసుకోండి, స్మెల్ బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, వీటితో పాటు కరివేపాకు కూడా కలిపి వేసుకోవాలి. వీటన్నింటినీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత వీటిలో వంకాయలు మొత్తం వేసేసుకోవాలండి. మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్నవి మొత్తం వంకాయలు వేసేసుకున్న తర్వాత గరిటె పెట్టి కదపకూడదండి, చితికిపోతాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాణల్ని ఎగరేసుకుంటూ మనము వంకాయలు మగ్గించుకోవాలండి. గ్రేవీ కోసము మనము స్టఫింగ్లో మిగిలిన పౌడర్ని నీళ్లు పోసి ఇలా కలిపి పెట్టుకోవాలండి. వంకాయ మగ్గింది అని తెలుసుకోవడం కోసము ఇలా వంకాయలో నుంచి ఆయిల్ సపరేట్ అయిపోయి వచ్చేస్తుందండి. అప్పుడు వంకాయ కూడా మెత్తగా అయిపోతుంది. ఈ టైంలో మనము గ్రేవీ కోసం వాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసుకొని ఉడికించుకోవాలి. వంకాయలు గ్రేవీలో మునిగేటట్లు సరిపడా వాటర్ వేసుకొని వీటిని ఒకసారి కదిపి ఉడికించుకోవాలండి. మూత పెట్టి మగ్గించుకుంటే తొందరగా మగ్గుతుందండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఒక్కసారి మూత తీసి ఉప్పు కారం సరిచూసుకోవాలి. మనం వేసిన మసాలాలే సరిపోతుందండి కారంకి. ఒకవేళ మీకు కారం సరిపోలేదు అనిపిస్తే ఎండుమిరపకాయల కారం వేసుకోవచ్చు. ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు సరిపోతే సరే ఉంది, లేకపోతే కనుక కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఈ టైంలో మనకు గ్రేవీ కావలసిన దాన్ని బట్టి కొంచెం ఉడికించుకుంటే ఇంకా చిక్కబడుతుంది. ఈ కర్రీ చపాతీల్లోకైనా లేకపోతే రైస్లోకైనా అద్భుతంగా ఉంటుందండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ట్రై చేసి పెట్టండి, చాలా సూపర్గా అద్భుతంగా ఉందని చెప్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.